అబ్రహామునకు దేవుడు అబ్రహామునకు దేవుడు 100 ఏండ్ల వయసులో ఇస్సాకును వాగ్దాన పుత్రుడుగా అనుగ్రహిస్తాడు. ఇస్సాకును అబ్రహాము తన ప్రాణంతో సమానంగా ప్రేమించేవాడు. అయితే ఒకరోజు దేవుడు అబ్రహామును పరిశోధించి తలచి ఈ విధంగా చెప్తాడు. అబ్రహామా, చిత్తం ప్రభువా, నీకొక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా దేశంలోకి తీసుకెళ్ళి కొండ మీద దహన బలిగా అర్పించు. అలాగే ప్రభువా. పని వాళ్ళు ఎక్కడ? ఇస్సాకు పిలిచారా తండ్రి? నాతో పాటు రా. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి దేవునికి దహన బలి అర్పించి వస్తాము. అలాగే తండ్రి. నా తండ్రి, ఏం నా కుమారుడా? బలర్పిదానికి కట్టెలు నిప్పు ఉంది కానీ దహన బలికి గొర్రెపిల్లేది? నా కుమారుడా, దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూచుకుంటాడు. అబ్రహామా, చిత్తం తండ్రి. ఈ చిన్నవాని మీద చేయి వేయకుము. నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని నాకు కనిపించుచున్నది. నా కుమారుడా, అక్కడ దహన బలిలో అక్కడ పొదల్లో గొర్రెపిల్ల ఉంది, తీసుకొని రా. అబ్రహాము బలి అర్పించిన ప్రదేశమునకు యెహోవా ఈరే అని పేరు పెట్టెను.